ఆయన ఎవరు ఇస్కాన్కి సంబంధించినటువంటి గురువు గారు కనుక మీరు బొట్టు తీసేసి తిరగండి, కాషాయం కట్టుకోబాకండి, మహిళలు మెళ్ళల్లో ఏమి లేకుండా చూడండి, వాళ్ళకు అనుగుణంగా ఉన్నట్టు ఉండండి, మొహం కనబడనీయకుండా చూసుకోండి, అంటే హిజాబ్ బుర్కాలు ధరించండి అని చెప్పడం. అది ఏది హిందువులని అక్కడ రక్షణ కోసం అన్నటువంటి అది ఒక ఎత్తు అయితే, ఇరాన్లో ఆ హిజాబ్కి వ్యతిరేకంగా బురకాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. చివరికి స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించారు వందలు వేల మంది. ఉరివేసినా ఉరివేపించుకున్నారు, కాల్చి చంపినా కాల్చి చంపించుకున్నారు. ఇప్పుడు చివరికి మిగిలినటువంటి ప్రజలని కంట్రోల్ చేయడం కోసమని ఒక చట్టం తేబోతోంది. తాజాగా ఇరాన్ హిజాబ్ లేకుండా మహిళలు బయటకు వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ దెబ్బ, వాళ్ళ 2 ఏళ్ల ఆదాయాన్ని ఫైన్గా వేస్తారట, లేదంటే జైలుకి పంపాలి అన్నటువంటి చట్టాన్ని ప్రిపేర్ చేసింది. రేపు మాపు రిలీజ్ చేయబోతుంది.